ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో మేషరాశి వారిని ఒక వ్యక్తి రాజులాగా మార్చబోతున్నాడు. మీకు 12 ఏళ్ల దరిద్రం పోతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం చిత్తశుద్ధితో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని అసలు కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అండి. మాట విలువను కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరికి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం కారణంగా మీరు రాజులాగా మారబోతున్నారు. మీకు ఇప్పటి వరకు కూడా ఏదైతే మీరు సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో, 12 ఏళ్ల నుండి మీరు ఎటువంటి సమస్యలతో పోరాడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయం పూర్తిగా విముక్తి అయితే కలగబోతూ ఉంది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసే పనులు చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. జాగ్రత్త. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త. అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు అయితే కలుగజేస్తాయి. బంధువుల అండదండలు ఉంటాయి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతూ ఉంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి వారికి గురుడు, శని ప్రభావంతో కూడా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి అంటే, ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీరు ఈ సమయంలో చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి. రాహు ప్రభావంతో కూడా సానుకూల ఫలితాలు అయితే రానున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషరాశి వారికి కెరియర్ పరంగా, ఆదాయపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి అధిపతి అంగారకుడు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మంగళవారం, గురువారం, ఆదివారం కూడా చాలా ముఖ్యమైన రోజులు. వీరికి ఆర్థిక పరంగా ఈ సమయం తీవ్రమైన ప్రతికూల ఫలితాలు అయితే రావచ్చు కనుక జాగ్రత్త. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు కూడా. మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రాహుకేతువుల సంచారంతో మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు అయితే
కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో శనిదోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తే మేలు. తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటాయి. ఉగాది తర్వాత నుండి కూడా మీ కుటుంబంలో జీవితంలో ఆనందం అయితే ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి కూడా రావచ్చు. వారు మీ పట్ల చాలా అంకిత భావంతో ఉండడం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించే ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో చాలా చక్కటి విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదిస్తారు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీ యొక్క జీవన శైలికి మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల కారణంగా ఒత్తిడికి గురికాకూడదు. ఈ రాశి నుండి రాహు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తుతాయి. అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పరిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ అచంచలమైన మనోనిశ్చయము, సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొత్త మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా వీరు ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.